వెల్కమ్ టు మై ఛానల్. నీకు చెప్పాలి, ప్రతి భావానికి ఒక కథ. హలో ఆల్, ఇవాల్టి కథ మూడు ముడులు ఎపిసోడ్ 2. ఎపిసోడ్ 1 లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, ఒకసారి చెక్ చేయండి. వీడియో లాస్ట్ వరకు చూడండి, ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. పెళ్ళయి వారమైంది. ఇల్లు మారలేదు, మనుషులు మారలేదు. మారింది ఒక్కటే, వాళ్ళ మధ్య ఉన్న పేరు. భర్త, భార్య. కానీ ఆ పేర్లకు అర్థం మాత్రం ఇంకా వాళ్ళ జీవితంలోకి రాలేదు. అఖిల్ నిద్రలేచాడు. గడియారం వైపు చూశాడు. 6 గంటలు. పక్కనే జయ ఉంది. కళ్ళు మూసుకొని ఉంది. నిద్ర పోతుందో లేక నిద్ర నటిస్తుందో అఖిల్కి తెలియదు. అతను నెమ్మదిగా లేచాడు, సౌండ్ కాకుండా. ఎందుకంటే ఇప్పుడు ప్రతి చిన్న శబ్దం కూడా ఇద్దరి మధ్య గోడలా అనిపిస్తుంది. బాత్రూంకి వెళ్ళి అద్దంలో తన ముఖాన్ని చూసుకున్నాడు. నా పెళ్ళి నా కోసమా లేదా నా తల్లిదండ్రుల కోసమా? సమాధానం అతనికే తెలియదు. అఖిల్ బయటకు వెళ్ళగానే జయ కళ్ళు తెరిచింది. నిద్రపోలేదు. గోడవైపు తిరిగి పడుకుంది. గడియారం మోగిన శబ్దం కూడా ఆమె వినిపించుకోలేదు. మనసులో మాత్రం ఒక పేరు తిరుగుతోంది. ఆ పేరు ఈ ఇంట్లో ఎప్పటికీ పలకకూడదని తనకు తానే చెప్పుకున్న పేరు. పెళ్లి రోజు గుర్తొచ్చింది. 3 ముళ్ళు. అందరి కళ్ళలో ఆనందం. తన కళ్ళలో మాత్రం ఎవ్వరికీ కనిపించని శూన్యం. అఖిల్ కాఫీ తాగుతున్నాడు. అమ్మ అతన్ని చూస్తూ అడిగింది, జయ ఇంకా నిద్రపోతుందా? అఖిల్ తల ఊపాడు. అమ్మా, ఆ అమ్మాయికి కొంచెం టైం ఇవ్వాలి. అమ్మ కాసేపు మౌనంగా ఉంది. నీకేం తెలుసు అఖిల్, ఆ అమ్మాయి మనసులో ఏముందో? అఖిల్ మెల్లగా అన్నాడు. అమ్మ, నాకు తెలుసుకోవాలని లేదు, కానీ అర్థం చేసుకోవాలని ఉంది. ఆ మాట విన్న అమ్మ కొడుకు వైపు కొత్తగా చూసింది. జయ కిచెన్లోకి వచ్చింది. తల వంచుకొని ఉంది. అత్తయ్య చిరునవ్వుతో, బాగా అలసిపోయినట్లున్నావు జయ అంటుంది. జయ నవ్వింది. కానీ ఆ నవ్వు మనసులో నుండి రాలేదు. అమ్మ కొంచెం తలనొప్పిగా ఉంది అన్నాడు అఖిల్. అత్తయ్య ఏమీ అడగలేదు. కొన్ని ప్రశ్నలకు సమాధానాలు ఉండవని ఆమెకు తెలుసు. అఖిల్ ఆఫీస్కి వెళ్ళిపోయాడు. జయ ఇంట్లో ఒంటరిగా మిగిలింది. ఇల్లు కొత్తది కాదు, కానీ ఈ జీవితం కొత్తది. తన గదిలోకి వెళ్ళి బ్యాగ్ ఓపెన్ చేసింది. పాత డైరీ. ఒక పేజ్ తెరిచింది. అందులో ఒకే ఒక వాక్యం, ప్రేమ అంటే మనల్ని మనం మరిచిపోవడం. ఆ వాక్యం చదివి డైరీ మూసేసింది. ఇప్పుడు తనకు తనని మరిచిపోవడానికి అనుమతి లేదు. అఖిల్ ఆఫీస్లో కంప్యూటర్ ముందు కూర్చున్నాడు. స్క్రీన్ చూస్తున్నాడు, కానీ వర్క్ జరగడం లేదు. మెదడులో జయ. ఆమె మాట్లాడదు, కానీ మౌనంగా చాలా చెప్పేస్తుంది. అఖిల్కి అర్థమవుతోంది, ఆమె మనసు ఇక్కడ లేదు. ఎందుకంటే కొన్ని నిజాలు వింటే బ్రతకడం కష్టమవుతుంది. రాత్రి అయింది. లైట్స్ ఆఫ్. ఇద్దరూ మంచం మీదే. మధ్యలో మాత్రం అదృశ్యమైన దూరం. జయ గోడవైపు తిరిగింది. అఖిల్ చిన్నగా అన్నాడు, జయ. ఆమె స్పందించలేదు. మళ్ళీ పిలిచాడు. ఆమె చెప్పండి అంటుంది. నిన్ను నేను ఏమీ అడుగను, ఏమీ ఆశించను, కానీ నన్ను శత్రువులా చూడకు అంటాడు అఖిల్. జయ, నువ్వు మంచివాడివి అఖిల్ అంటుంది. ఇంక అంతే. ఆ రాత్రి అఖిల్ నిద్రపోలేదు. ఒక నిర్ణయం తీసుకున్నాడు. ప్రేమ కోసం కాదు, గౌరవం కోసం. జయను ఏమీ అడగడు. ఆమె మనసు తలుపు తానే తెరిచే వరకు వెయిట్ చేస్తాడు. 3 ముడులు కట్టబడ్డాయి, కానీ బంధం ఇంకా పుట్టలేదు. ఇద్దరూ ఒకే ఇంట్లో ఉన్నారు, కానీ ఒకే జీవితంలో కాదు. ఈ పెళ్లితో బాధ మొదలైంది, కానీ ఇంకా ప్రేమ రాలేదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హోప్ యూ లైక్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.